నిన్నో మొన్నో చెప్పారండి. ఇలాగ చిన్న బాస్ పార్టీ అనే ఒక కాన్సెప్ట్ తోటి ఉంటుందని. నేను పార్టీ అంటే ఏదో గలగల సౌండ్‌లు, చిన్న ఒలగబోసుకోవటాలు, ఏదో చిన్న స్నాక్స్ గిక్స్ ఇలాంటివి ఉంటాయి అనుకున్నాను తప్ప, ఈ రకంగా ఉంటుందని నేను ఊహించలేదు నిజంగా. ఐ స్వేర్. రాగానే చాలా ఆనందం వేసింది. ఇంక ఇదే ప్రీ రిలీజ్ అనుకోవచ్చు కదా! ఇంక మళ్ళీ అంత ఖర్చు పెట్టి ఇంకో ఫంక్షన్ చేయాలా వైజాగ్‌లోనో లేదా వేరే చోట అనుకున్నాను. అలా నా ఫీలింగ్ కూడా అదే బాబు. అయితే నువ్వు మాట్లాడు. అది క్యాన్సిల్ చేసేద్దాం. సో యాహ్! కాబట్టి నేను కూడా నా మనసులోని హావభావాలన్నీ కూడా ఆ రోజు తెలియజెప్పుకుంటాను విస్తృతంగా. ఈ రోజున చాలా క్లుప్తంగా మాట్లాడితే అందంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ ఎంత క్లుప్తంగా అనుకున్నా సరే, లోపల నుంచి తన్నుకొస్తున్నటువంటి ఆనందం కానివ్వండి, ఆ భావాలు కానివ్వండి, ఆ భాష కానివ్వండి నిజంగానే అన్‌లిమిటెడ్ ఏమో అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న అందరి గురించి పేరు పేరున నేను ప్రస్తావించాలి. ఇంతమంది సమిష్టి కృషి లేకపోతే ఈ రోజున వాల్టేరు వీరయ్య లేదు, నేను లేను. ప్రతి ఒక్కరు డబ్బు తీసుకొని చేయలేదండి. ప్రేమను పంచి, ప్రేమను పొంది ఈ సినిమా చేశారు. అది ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. అణువణువున ప్రతి ఫ్రేమ్‌లోనూ మనం అది చూస్తాం. ఫస్ట్ తాంబూలం మనం ఇవ్వాల్సింది బాబీ. నాకొచ్చి సినిమా కథ చెప్పినప్పుడు ఇందులో ఏదో మ్యాటర్ ఉంది. ఖచ్చితంగా బాగుంటుంది. ఫస్ట్ వినగానే బావుంది. ఆది, మధ్య, తుది ఈ బాగున్నాయంటే గనక మధ్యలో ఎలాగైనా అల్లుకోవచ్చు. ఎక్సలెంట్. వర్క్ చేసేయాలి. వితిన్ నో టైమ్ మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత బాబీ వండర్‌ఫుల్ అంటూ కౌగిలించి మనం చేద్దాం. సో అండ్ సో వాళ్ళతో చేద్దాం అంటే నాకు వాళ్ళతోటి చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉంది చేద్దామని వెంటనే వెళ్ళి వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి రావటం. ఆ రోజే అన్నాను. ఆ క్షణమే అన్నాను. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందండి. మీరు ధైర్యంగా ఉండండి అని. ఆ ధైర్యం, ఆ మాటే ప్రొడ్యూసర్స్ చేత నవీన్ గారైతే, రవి అయితే రవి, చెర్రీ వీళ్ళందరి చేత ఇంత అత్యధిక బడ్జెట్‌ని ఖర్చు పెట్టాలంటే ధైర్యం ఇవ్వడానికి ఆ రోజు మీరన్న మాటైన వాళ్ళు నాకు చెప్తూ నిజం చాలా ఆనందంగా ఉంది. యెస్. ఏమి నెరవక్కలేదు, ఏం భయపడక్కర్లేదు. బాబీ ప్లీజ్ సిట్ డౌన్. అండ్ నాకెప్పుడో గతంలో ఒక సీనియర్ హీరో నాకు చెప్పాడు. మనల్ని ఎలాగ తెర మీద చూపించాలో మనకంటే కూడాను, ఇక్కడ ప్రొఫెషనల్ రైటర్స్ కంటే కూడాను, మనల్ని అభిమానించే ఒక అభిమాని మళ్ళీ ఎప్పుడైనా డైరెక్టర్ అయితే మాత్రం వాడు చూపించినట్టుగా ఎవరు చూపించలేరు. అలాంటి అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా సినిమా చెయ్యి అని అన్నాడు. అది నాకు బలంగా నాటుకుపోయింది. సో, బాబీ వాళ్ళ నాన్నగారు ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్సో నాకు వాళ్ళు తెలియజెప్తే గనక చాలా ఆనందం. అలాంటి బాబీ ఈరోజు ఇంత కథతో వచ్చాడంటే గనక ఖచ్చితంగా నేను కూడా ఊహించనంత లెవెల్‌లో నన్ను తెర మీద ఆవిష్కరిస్తాడన్నది నాకు బలమైన నమ్మకం. ఈ రోజున సినిమా పూర్తి స్థాయిలో ఇప్పుడే ఇంతకుముందే సినిమా చూసి వస్తున్నాను. అందుకే కొంచెం డిలే అయింది. చూస్తే గనక యెస్. చాలా చాలా గొప్పగా చూపించావు. చాలా అందంగా చూపించావు. చాలా హృద్యమే కాకుండా ఎమోషనల్ జర్నీ సినిమా. చాలా ఎక్సలెంట్ బాబీ. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ ఇన్ అడ్వాన్స్ ప్లీజ్. అంటే ఏదైనా సరే ఎక్కువ చెబితే కూడా మళ్ళీ అది ఎక్స్‌పెక్టేషన్స్‌ని మళ్ళీ పెంచిన వాళ్ళం అవుతాము. ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగినా సరే దాన్ని మీరి ఉంటే గనక జరుగుతాయి అలాంటివి. అలాగా ఈ సినిమాకి జరుగుతుంది. ఎంతైనా ఊహించకుండా దానికి మించే ఉంటుందన్నది నా ఇది. అండ్ ఈ సినిమాలో ప్రతీదీ అంటే ఆర్టిస్టుల దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి అన్నీ కూడాను తను ఏం కోరుకున్నాడో అవన్నీ కూడా సమకూరేలాగా యెస్ మీరేమంటే అదే అని. తను కూడా కథాపరంగా, పాత్రల పరంగానే కోరుకున్నాడు తప్ప, ఈ సినిమాలో స్టార్ స్టడ్డెడ్‌గా ఉండాలని మాత్రం కోరుకోలేదు. ఒక రాజేంద్ర ప్రసాద్ గారు కావాలంటే గనక ఆ పాత్ర ఆ విధంగా డిమాండ్ చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు అయితేనే ఆ పాత్రకి న్యాయం జరుగుతుంది. అండ్ సెకండ్ హాఫ్‌లో వచ్చే మన రవితేజ రవితేజ అయితేనే ఆ పాత్రకు అంత న్యాయం జరుగుతుంది. అలాగే ప్రతీదీ అందరి పాత్రలు కూడాను న్యాయం జరుగుతుంది. వాళ్ళు కాకపోతే మరొకరు చెయ్యలేరు. అటువంటి డిమాండ్ ఆ క్యారెక్టర్, ఆ పాత్రలు అడుగుతాయి కాబట్టి వాళ్ళని ఆయన కోరుకోవటం, ఆ యాక్టర్లు దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళు దాన్ని న్యాయం చేయటం, తను కోరుకున్న యాక్టర్లందరినీ కూడాను వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి తనకి ఇవ్వటం ఇవన్నీ కూడాను
ఇట్స్ వండర్ఫుల్. ఇది కలెక్టివ్ వర్క్ అంటానికి ఇంతకంటే వేరే లేదు. ఇంకా డిఎస్పి వచ్చేసరికి నాతో సినిమా అనేసరికి తన స్పెషల్ ఎగ్జైట్మెంట్ వేరు, తన పార్టిసిపేషన్ వేరు, తన ఇన్పుట్స్ వేరు, చాలా డిఫరెంట్గా ఉంటాయి. చూడండి మీరు నా సినిమాలు ఏం చూసిన శంకర్ దాదా సిరీస్ కానీ ఇది కానీ ఏ సినిమా చూసినా సరే తను ఇన్వాల్వ్ అయిపోతాడు, చిన్న పిల్లలాగా గెంటేస్తాడు, మంచి ట్రాక్ వస్తే కనుక ఇంటికి వచ్చేస్తాడు అండ్ అది ఆన్ చేస్తాడు. ఆన్ చేసి నేను ఏమంటాను కాదు, ముందు తను ఇన్వాల్వ్ అయి ఎగిరేస్తాడు, ఇంట్లో చిన్నపిల్లలా ఎగిరేస్తుంటాడు. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి కూడా మా ఇంటికి వచ్చి నాన్నగారితో పాటు తిరిగినటువంటి వ్యక్తి సత్యమూర్తి గారితో పాటు. సో తనకు ఆ చనువుతో అలా చేస్తుంటాడు. అండ్ ఈ సినిమాలో అన్ని నెంబర్స్ చాలా అత్యద్భుతంగా ఇచ్చాడు. అండ్ వెరీ బ్యాలెన్స్గా మాస్ ఇచ్చాడు, క్లాస్ ఇచ్చాడు. అలాగే హార్ట్ టచ్ చేసేటటువంటి కొన్ని సిచ్యువేషన్స్లో అవి కూడా చాలా బాగా ఇవ్వగలిగాడు. అవి హృదయాన్ని కట్టి పడేస్తాయి. దానికి సపోర్టింగ్గా చంద్రబోస్ ఆయన ఇచ్చిన లిరిక్స్ వావ్. నిన్న మొన్న పెద్ద సుదీర్ఘంగా ఒక వాయిస్ మెసేజ్ పెట్టాను. చాలా చాలా బాగా చేశారు చంద్రబోస్. మీరు మీ ఇన్పుట్స్ మూలంగా ఆ సీన్ ఎక్కలేని బలం వచ్చి చాలా పైకి లేచింది ఆ సీన్ అని చెప్పేసి అండ్ కంటతడి పెట్టించేసింది. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ కొన్ని అవన్నీ కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బాధ్యతల్ని చాలా ప్రేమించి చేశారండి. అది కనపడుతుంది సినిమాలో నాకు. అది ఇంతమంది ప్రేమించిన ఈ సినిమా ఖచ్చితంగా ఇది ప్రేక్షకులను కూడా అలరిస్తుంది, వాళ్ళ చేత కూడా వాళ్ళ మెప్పు కూడా పొందుతుంది అంటున్నా, ఎలాంటి సందేహం లేదని నాకు ప్రగాఢంగా అనిపిస్తుంది. ఇక యాక్షన్స్ విషయానికి వస్తే రామలక్ష్మణ్ మాస్టర్ నాకు వాళ్ళు ఫైట్ మాస్టర్లు ఎంత బాగా చూపిస్తారు, ఎంత ఇదిగా నన్ను తెర మీద పోరాటాల సన్నివేశాలు కానీ చూపిస్తారని తెలుసు నాకు. కానీ వ్యక్తిగతంగా వాళ్ళు నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి వాళ్ళు. అండ్ వాళ్ళ క్రమశిక్షణ కానివ్వండి, వాళ్ళ పద్ధతులు కానివ్వండి, వాళ్ళ ఆహారపు అలవాట్లు కానివ్వండి, వాళ్ళ వ్యాయామం కానివ్వండి, వాళ్ళ మెడిటేషన్ చేసి కానీ వాళ్ళ అన్నతమ్ములు ఇద్దరు ఫ్యామిలీ కోసంగా వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఇవన్నీ ఎక్సలెంట్. సో అలాంటి వాళ్ళు ఎంతోమందికి ఇన్స్పిరేషన్. అలాంటి మాస్టర్లు ఈ వాళ్ళ ప్రొఫెషనల్గా కూడా ద బెస్ట్ చూపించే రకంగా ఉన్నారు. అలాంటి మాస్టర్లకి ప్రత్యేకించి ధన్యవాదాలు. చాలా బాగుంది మాస్టర్, ప్రతి సన్నివేశం ఎక్సలెంట్. ఇక పీటర్ హెయిన్స్ కూడా చాలా బాగా చేశారు ఫస్ట్ ఎపిసోడ్ అండ్ లాస్ట్ ఎపిసోడ్. సో పీటర్ హెయిన్స్ కూడా నా అభినందనలు. తెగ కష్టపడాడు పాపం, అంతా ఇంత కాదు. అలాంటి పీటర్ హెయిన్స్కి. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రకాష్, ఇది చూస్తే కానీ తెలుస్తుంది అసలు చాలా డీటెయిల్తో చాలా బాగా చేశారు. ఎంత ముచ్చటపడ్డానంటే నేను ఎప్పుడో ఏదో సినిమాకు ఒక ట్వీట్ చేశాను ఒక ఆర్ట్ డైరెక్టర్ గురించి, మళ్ళీ తిరిగి ఈ ప్రొడక్షన్ డిజైనర్ ప్రకాష్ కోసం నేను స్పెషల్గా ట్వీట్ చేయాలనిపించింది. అంత బాగా చేశాడు ఆర్ట్ వర్క్ ఈ సినిమాలో. అసలు ఎక్సలెంట్ ప్రకాష్. ఇక శేఖర్ మాస్టర్ నా స్టైల్ని పూర్తిగా పట్టేస్తున్నాడు శేఖర్ మాస్టర్. అండ్ మొన్న 3+3 days 2 songs కలిపి 6 days 6.5 days 7 days చేసేసాం. అంతా స్నోలో, అంత ఇది ప్రతికూల పరిస్థితుల్లో, వాతావరణంలో అండ్ పరిగెత్తించి చేసావు. నేను అలా పరిగెత్తాను. ఎక్సలెంట్ మాస్టర్. ఇందాక సాంగ్స్ చూస్తుంటే కనుక గ్రేస్ అది మళ్ళీ ఇందాక ఎవరు అన్నట్టుగా 1993 గ్యాంగ్ లీడర్ ఆ రోజులు గుర్తుకొస్తాయంటలో కొంచెం అతిశక్తి ఏమో అనుకున్నాను, కానీ ఇందాక చూసిన తర్వాత మాత్రం నో, ఎస్ దే ఆర్ రైట్. అంత బాగా వచ్చింది మాస్టర్, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఇక ఒకళ్ళే ఇంకా మా డిఓపి గారు ఇందా చెప్పినట్లుగా ఆయన రేస్ గుర్రంలో శృతి హాసన్ అన్నప్పుడు నాకు ముందు ఆయన అబ్జర్వ్ చేశాను. కొత్తలో ఆయన సార్ వండర్ఫుల్ వర్క్ సార్, ప్లీజ్ అవును సార్ ప్లీజ్ థ్యాంక్ యూ. అండ్ ఆయన వర్క్ చేసేవారు. అండ్ ఎలా ఉంది అనేది ఫస్ట్ మనం చూసేది షార్ట్ కట్ అనగానే ముందు డిఓపి వైపు చూస్తాం. ఆయన బాగుంది అంటారు, ఏమంటారు కొత్తలు నవ్వు ఇలా ఉండారు అనమాట. ఆ నవ్వు అంటే దాంట్లో వచ్చి మనం అర్థం తీసుకోవాలి ఎక్సలెంట్ అని. ఆయన నవ్వకపోతే కనుక సార్ వన్ మోర్ బాబీ అని, ఆయన నవ్వలేదు అందుకని వన్ మోర్ అలాగా ఆయన నవ్వుతారు. బట్ రాను ఆయన ఎంత ఎంకరేజ్మెంట్ అంటే ఒక ఓషన్ ఎపిసోడ్ ఏదో చేసాం మేము, ఒక పడవలో ట్రావెల్ లాంటిది చేసినప్పుడు 7 days ఆ వాటర్లోనే ఉండి అక్కడే నాని అక్కడే ఉండి ఆ తడితోనే బ్రేక్ లేకుండా తిని అలా చేయడం చూసిన తర్వాత సార్ నాకు తెలిసి ఆయన ఫస్ట్ మాట్లాడిన మాట నాతోటి, నాకు తెలిసి ఏ హీరో కూడా ఏ లాంగ్వేజ్లో నేను చేసినటువంటి చాలా లాంగ్వేజెస్లో ఏ హీరో చేయరండి, ఎవరైనా సరే ముందు డూప్తో చేసేసుకోండి, ఆ తర్వాత 2 days నేను వచ్చి ఏమీ క్లోజప్స్ కావాలో క్లోజర్ రేంజ్ ఏదైనా ఉంటే కదా నేను చేసి పెడతాను అంటారు, వెళ్ళిపోతారు. మీరేంటండి ఆ ఫైటర్స్తో పాటు మీరు అక్కడ కూర్చొని చేశారంటే అంటే చెయ్యటువంటి ఇలాగే కదా ఇంకెలా చేస్తారు, రెండో విధానం నాకు తెలియదు.
ఫైటర్స్తో మాత్రం కూర్చుని అందరిలాగా చేయాలి. వాళ్ళు ప్యాకప్ అంటే వెళ్ళిపోవడం, షాట్ ఉందంటే రావడం. ఇంతకు మించి నాకు రెండో విధానం తెలీదు. ఒకటే విధానం వాళ్ళతో పాటు కూర్చోవడం, పని చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు. నేను చేయను ఈ షాట్ డూప్‌తో చేయించుకుంటే తర్వాత నేను చేస్తాను. క్లోజప్స్‌లో నేను చేస్తాననో నాకు తెలీదు. సో, అది ఆయన ప్రతిసారి రాను, రాను, రాను ఎంతో ముచ్చట పడిపోతున్నారు. అండ్ ఇక్కడ ఒక ఇదే సెట్‌లో ఒక సాంగ్ చేస్తూ మాస్ సాంగు మధ్యలో బ్రేక్ ఇచ్చి వెంటనే శంషాబాద్‌కి వెళ్ళిపోయి అక్కడ షాద్ నగర్ అనుకుంటా. అక్కడ ఒక సెట్ ఉంది. అక్కడ ఓషన్ తాలూకా చిన్న మిగిలిపోయిన బ్యాలెన్స్ చేయాల్సొస్తే వెంటనే బయలుదేరిపోయి దారిలో వెళుతూ, వెళుతూ లంచ్ తినేసి వెళ్తుంటే ఆయన చాలా షాక్ అయిపోయారు. సార్ నాకు తెలిసి ఏ హీరో చేయరని. నాకు ఇంకోళ్ళు చేస్తారా చేయరో తెలీదు కానీ నేను ఇలాగే చేస్తాను సార్. నాకు నాకు తెలిసిన విధానం ఇదే ఇలాగే. అందుకని అది మీరందరూ అది నాకదే. దెన్ ఇంకా 'ఊర్వశి' అసలు చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. ఆ సాంగ్ ఎవరు పెడతారు ఏంటి అని చెప్పేసి అనుకున్నప్పుడు 'ఊర్వశి' కనపడగానే ఏ వాట్ ఓకే 'ఊర్వశి ప్లీజ్ సిట్ డౌన్ థాంక్ యూ అండ్ యూ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ టుగెదర్ యాహ్ ఒక్క నిమిషం చెయ్యి అతుక్కుపోయింది. మంచినీళ్ళు కదా అడిగావు? ఐస్ థ్యాంక్ యూ లవ్లీ ఎక్సలెంట్. యాహ్ చేతికే పెట్టుకుంది అయస్కాంతం ఇక్కడ పెట్టుకోలేదు. ఆల్ రైట్ ఇట్స్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హర్ అండి. అండ్ ఆ సాంగ్ కూడా ఇప్పటికే జనంలో బాగా వెళ్ళిపోయింది. డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఇంకా ఇంకెవరి గురించి ఏం చెప్పాలో తెలియట్లేదు. ఎందుకంటే ఏదైనా బ్యాలెన్స్ ఉన్నా మీరు చేయతున్నారు మాకు. శక్లక శంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి అండ్ ప్రవీణ్ అఫ్ కోర్స్ వీళ్ళందరితో కూడా నాకు చాలా సరదా జరిగింది. వీళ్ళు సెట్లో ఉన్నారంటే కనుక నేను మరింత ఉత్సాహంగా వస్తాను. ఎందుకంటే బోరు కొట్టకుండా అది. అండ్ నాకేమో వ్యాన్లో కూర్చుని క్యారవాన్లో కూర్చుని అలవాటు నాకు లేదు. భోజనానికో లేకపోతే ఏదైనా బాత్రూమ్కి వెళ్ళేది తప్ప. అలాంటిది నేను బయట అలా ఉన్నానంటే కనుక హుషారుగా మరింత ఉత్సాహంగా ఉండడానికి కారణం యంగ్స్టర్స్. అండ్ తర్వాత ఇక ఎడిటర్స్ సంబంధించి ఎందుకంటే మొత్తం ఏదో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాగా అందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేసుకుంటున్నాం. అది అలా వద్దు కదా, ఇంకేం దాచిపెడతారు, మొత్తం అయిపోయింది. నేను ఫంక్షన్ రాకపోయినా పర్వాలేదు రేపు పొద్దున్న ప్రీ రిలీజ్ ఫంక్షన్కి. అండ్ ప్రసాద్ అండ్ నిరంజన్ దే హావ్ డన్ ఎ గుడ్ జాబ్ అండి. అండ్ ఇట్లా ఇద్దరు ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పనిచేశారు. మోహన్ గారు అయితేనేవి అండ్ ప్రొడ్యూసర్స్ మాట్లాడే కదా ప్రొడ్యూసర్ గురించి రాజా మాట్లాడండి. ఇంకా చెర్రీ గురించి మాట్లాడాలి. అండ్ చెర్రీ కూడా మొన్న జరిగిన 2 సాంగ్స్ ఫ్రాన్స్లో చాలా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఆయన ఆర్గనైజ్ చేయకపోతే కనుక అంత హడావుడిగా మేము చేస్తుండేవాళ్ళం కాదు. అది ఎక్సలెంట్ అండి, ఫెంటాస్టిక్. ఇంకా దట్స్ ఇట్. ఎవరి గురించి మర్చిపోతే కనుక ప్రీ రిలీజ్ ఫంక్షన్ శృతి హాసన్. అది శృతి హాసన్ కూడా ఫెంటాస్టిక్. ఈ సినిమాకి తను ఎంత బాగా కోఆపరేట్ చేస్తుందంటే ముఖ్యంగా చలిలో శారీ కట్టుకుని చేయటం అంటే పాపం ఎంత చాలేస్తుందోనండి ఆ బిడ్డ మీద. అండ్ తను షివరైపోతూ ఉండేది. కానీ ఈరోజు తెర మీద చూస్తున్నది అది ఏమీ కనపడలేదు. చాలా గ్లామరస్గా చాలా బాగా కనిపించింది. కానీ తను చాలా బాగా చేసింది. అండ్ తన చేసిన కోఆపరేషన్ కానీ తన వలన ఈ సినిమాకి మరింత గ్లామర్గా ఉండడానికి కారణం. ఆ రకంగా శృతి హాసన్ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.